పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కరుల కోసం ముమ్మరంగా వేట సాగుతోంది. లష్కరే తోయిబా ఉగ్రముఠాతో సంబంధమున్న ఉగ్రవాదులు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. అనంతనాగ్ జిల్లాలో ఇప్పటివరకు 175 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో ఆయుధ డంపును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో చురుగ్గా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొంటున్న 14 మంది స్థానికులతో నిఘా వర్గాలు ఓ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా దళాలు ఉగ్రవేట కొనసాగిస్తున్నాయి. లష్కరే తోయిబా సహా ఇతర ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. అనంతనాగ్ జిల్లాలో ఇప్పటి వరకు 175 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న 14 మంది స్థానికులతో నిఘా వర్గాలు ఓ జాబితా రూపొందించినట్టు తెలుస్తోంది. వారికి 3 ప్రధాన ఉగ్రవాద సంస్థలైన హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. వారిలో 3కి హిజ్బుల్ ముజాహిదీన్తో, 8 మందికి లష్కరే తోయిబాతో, 3కి జైషే మహమ్మద్తో సంబంధాలున్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ 14 మంది వయసు 20 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని వెల్లడించాయి. పాకిస్తాన్ నుంచి వచ్చే విదేశీ ఉగ్రవాదులకు రవాణా, క్షేత్రస్థాయిలో మద్దతు వంటి సహాయ సహకారాలు అందిస్తారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కుల్గాం జిల్లా కైమోవ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న 2ని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. అయితే వారి పేర్లు, ఇతర వివరాలు వెల్లడించలేదు. అనంతనాగ్ జిల్లాలో భద్రతా దళాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టాయి. పోలీసులు, సైన్యం, సిఆర్పీఎఫ్, సిఏపీఎఫ్, ఇతర బలగాలు సంయుక్తంగా జల్లెడ పడుతున్నాయి. కొకర్నాగ్, పహల్గాం ఎగువ ప్రాంతాలు, హపత్నాగ్, కప్రాన్ వెరీనాగ్, బిజ్బెహరా, శ్రీగఫ్వారా, త్రాల్ ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు తీవ్రం చేశారు. అడవులు, లోయలను అణువణువు గాలిస్తున్నారు. సైనిక జాగిలతో పాటు డ్రోన్ల సాయంతో వేట సాగిస్తున్నారు. నిఘా వర్గాలతో సమన్వయం చేసుకుంటూ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కుప్వారాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఆయుధ డంపు బయటపడింది. అందులో 5 AK-47 రైఫిల్స్, 8 AK-47 మ్యాగజైన్స్, ఒక పిస్టోల్, 660 రౌండ్ల బుల్లెట్లు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అంతటా ట్రెక్కింగ్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు శుక్రవారం రాత్రి మరో 3 ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా దళాలు కూల్చివేశాయి. కుల్గాంలో లష్కరే తోయిబా ఉగ్రవాది జకీర్ అహ్మద్ గనీకి చెందిన నివాసం కూల్చివేశారు. 2023 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్టు అధికారులు తెలిపారు. పోషియాన్లో లష్కరే తోయిబా ఉగ్రవాది షాహిద్ అహ్మద్ కుట్టాయి ఇంటిని కూడా కూల్చేశారు. పుల్వామాలో మరో అనుమానితుడు అహ్సాన్ ఉల్ హక్ షేక్ ఇల్లు పేలుడులో ధ్వంసమైంది. వారందరిపై ఇప్పటికే కేసులు నమోదైనట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడికి పాల్పడ్డ ముష్కరుల్లో ఒకడైన ఆదిల్ హుస్సేన్ తోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లను ఇంతకు ముందే నేలమట్టం చేశారు. వేర్వేరు ఘటనల్లో ఆయా నివాసాలు ధ్వంసమైనట్టు అధికారులు తెలిపారు.